హాయ్ హలో ఎవ్రీవన్, సత్యస్వర్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు డీలిమిటేషన్ గురించి మాట్లాడదాం. సో ఆఫ్ కోర్స్ ఫస్ట్ డౌట్, వాట్ ఈస్ మీన్ బై డీలిమిటేషన్? డీలిమిటేషన్ అంటే మనం చూస్తూనే ఉంటాం, పార్లమెంట్ సీట్స్ 543 ఉంటాయి మొత్తం లోక్సభలో. సో ఆ 543 సీట్స్ ఎలా నిర్ణయిస్తారు? సో ఇట్స్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్. సో పాపులేషన్ పరంగా మనకి ఎన్ని సీట్స్ ఉండాలా, ప్రతి ఒక్క స్టేట్కి ఎన్ని సీట్స్ ఉండాలో దాన్ని బట్టి ఆలోచిస్తారు. సో మన మల్కాజ్గిరి తీసుకుంటే మన స్టేట్లో 31 lakhs పాపులేషన్ తోటి ఇండియాలోనే హైయెస్ట్ పాపులేటెడ్ కాన్స్టిట్యుయెన్సీగా ఉంది మన మల్కాజ్గిరి. సో అలాగే లక్షద్వీప్ తీసుకుంటే జస్ట్ 50,000 పీపులే ఉంటారు. ద పాపులేషన్ ఈజ్ జస్ట్ 50,000, కాకపోతే అది కూడా ఒక కాన్స్టిట్యుయెన్సీ. సో ఈ డిస్పారిటీస్ని మనము దూరం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సెన్సస్ తర్వాత మనకి డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది పెడుతుంది. అంటే ఈ రీజన్కి సంబంధించి సపోజ్ మహబూబ్ నగర్ అయినా సరే, హైదరాబాద్ అయినా సరే, రంగారెడ్డి అయినా సరే, ఈ రీజన్కి సంబంధించి పాపులేషన్ ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, సో దాన్ని మనము అరేంజ్ చేసుకోవచ్చు. పాపులేషన్ ఎక్కువ ఉన్న దాన్ని తక్కువ ఉన్న దానికి యాడ్ చేయొచ్చు, అండ్ తక్కువ ఉన్న దాన్ని ఎక్కువ ఉన్న దానితో యాడ్ చేయొచ్చు. సో దీనివల్ల మనకేంటి లాభం? సో జస్ట్ గోయింగ్ టు ద సిచ్యువేషన్, గోయింగ్ టు ద టాపిక్ ద సౌత్ ఇండియా మనం చూస్తూనే ఉంటాం, హై లిటరసీ రేట్, అండ్ వెన్ కంపేర్డ్ టు ద నార్త్ ఇండియా మనకి ఎడ్యుకేషన్ ఎక్కువ, ఎంపవర్మెంట్ ఎక్కువ, అండ్ నాలెడ్జ్ ఎక్కువ, అండ్ వి నో వాట్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు పాపులేషన్ పెరిగితే ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి ఒక కుటుంబం మీద. తన పిల్లల్ని పోషించుకునే స్థితిలో ఉన్నాడా లేదా అనే దృష్టిలో పెట్టుకొని మనం పిల్లల్ని కంటూ ఉంటాం మన సౌత్ ఇండియాలో. ఇట్ మే బి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. కాకపోతే మనం ఇదే నార్త్ ఇండియా వైపు చూసుకుంటే అక్కడ పాపులేషన్ మనకి ఎంతమంది పిల్లలు ఉంటే అంత ప్రైడ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. సో అక్కడున్న రాజ్యాంగం అది, అక్కడున్న మైండ్ సెట్స్ అది. సో ఇట్ మే బి బీహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆర్ ఎనీ స్టేట్ దట్ యూ టేక్ ఇన్ ద నార్త్ India, they having a much more population, less literacy rate. సో ఇక్కడ ఈ డీలిమిటేషన్ తీసుకుంటే నార్త్ ఇండియాలో పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, ఇంకా ఎక్కువ రైజ్ అవుతుంది కాబట్టి అక్కడ పార్లమెంట్ సీట్స్ అనేవి ఎక్కువ కేటాయించడం జరుగుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సౌత్ ఇండియా మన దగ్గర పాపులేషన్ తగ్గింది కాబట్టి మన దగ్గర లోవర్ ఎంపీ సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కావాలనుకునే ప్రతి ఒక్క వ్యక్తికి, ఒక గవర్నమెంట్ని ఫామ్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్క పార్టీకి ఒకటే మైండ్లో ఉంటుంది, దట్ ఇఫ్ యూ విన్ నార్త్ ఇండియా యు విన్ ఇండియా. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం, ఉత్తరప్రదేశ్ని గెలిచినట్టే. సో అలాంటి విషయాలు, అలాంటి డిస్పారిటీస్ రావద్దు అంటే ఏం చేయాలా? ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఇప్పుడు అవసరమా? 2026లో డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది జరగబోతుంది. అప్ టు నౌ ఓన్లీ 1971 పాపులేషన్ సెన్సస్ని పరిగణలోకి తీసుకొని డీలిమిటేషన్ అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు 2026లో ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో దీన్ని ఇట్లా జరగడం వల్ల మన సౌత్ ఇండియన్ స్టేట్ మనం పాపులేషన్ కంట్రోల్ చేసుకున్నందుకు అది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయం. సో దాని గురించి రాజ్యాంగం ఏమంటుంది? సో రాజ్యాంగంలో ఒక్కసారి డీలిమిటేషన్ అనేది జరిగితే దాన్ని మళ్ళీ మనం క్లెయిమ్ చేయలేం, దాని మీద కేసు వేయలేం, దాన్ని జడ్జి వరకు తీసుకోలేము, అది అసలు కోర్టు వరకే తీసుకోవరు దాన్ని. సో అలాంటి అమెండ్మెంట్ అది. సో ఇలాంటి పొజిషన్లో సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏం చేయాలి? ఓన్లీ వన్ ఆప్షన్ లెఫ్ట్, దట్ ఇంక్రీజ్ ద పాపులేషన్. సో అందుకని మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ఎక్కువగానే వాళ్ళకి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఇస్తామని చెప్పారు. అండ్ అలాగే తమిళనాడులో ఎంకే స్టాలిన్ ఒకటేసారి 16 మంది పిల్లల్ని కనండి అని చెప్పారు. సో ఇట్ మ్యాటర్స్, ఇట్ డజంట్ మ్యాటర్స్, బట్ హౌ సౌత్ ఇండియా అండ్ నార్త్ ఇండియా, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, హౌ వీఆర్ గోయింగ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఒకవేళ డీలిమిటేషన్ కానీ జరిగితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు, కేరళ, కర్ణాటక మన సీట్స్ లూజ్ కావడం వల్ల మన పొలిటికల్ పవర్ తగ్గుతుంది. అబౌట్ మోర్ దెన్ 50% ఎకానమీ ఇస్తున్నాం మనం ఈ దేశానికి.
నేను ఇక్కడ సౌత్ ఇండియా నార్త్ ఇండియా డిస్పారిటీ చూపించట్లేదు, కాకపోతే ఇది జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నాను అంతే. సో దాని మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అలాట్.